హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఏంటి ఇక్కడ సంధ్య చాక్ పీస్తో ముగ్గు వేస్తుందని అనుకుంటూ ఉన్నారు కదా. గాలైతే అసలు బీభత్సంగా ఉంది. ఈ గాల్లో మనం డైరెక్ట్గా వేసామంటే అసలు ఇక్కడ గమనిస్తే మీకే అర్థమైపోతుంది. అసలు ఒక వైపున వేస్తుంటే ఆ పిండి మొత్తం అలా ఎగిరిపోతుంది అనమాట. బట్ ఏదైనా సరే ఈరోజు వేయాల్సిందే ముగ్గును అనుకున్నాను. చాలామంది మన ముగ్గుల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకైతే ఈరోజు వేసిన ముగ్గు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇరువైపులా కూడా ముగ్గుకి ఇలా దీపాలను వేశాను, అది కూడా చుక్కలు పెట్టి. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా చక్కగా కళగా అనిపించింది ఇంటి ముందు. ముగ్గు విషయంలో కూడా ఎన్నో సందేహాలు. అసలు ఏ పిండితో పెట్టాలి? ముగ్గు పిండితో పెట్టాలా, లేకపోతే వరి పిండితో పెట్టాలా, లేకపోతే చాక్ పీస్తో వేసుకోవచ్చా? అసలు ఇవన్నీ పక్కన పెడితే మనకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో. నాకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెండు వైపులా కూడా ఓపెన్ స్పేస్ ఉండడంతో గాలి చాలా ఎక్కువగా ఉంటుంది. అలా గాలి ఎక్కువగా ఉన్న రోజైనా సరే నేను ముగ్గుపిండి యూస్ చేస్తాను. లేదు అని అనుకుంటే కనుక చక్కగా మనకు వీలు కుదరదు, అసలు ఆగదు ముగ్గు వేసినా సరే అంత కష్టపడి అని అనుకుంటే కనుక చక్కగా ఒక చిన్న గీటనైనా సరే చాక్ పీస్తో వేసేసుకుంటాను. ఏది ఏమైనా సరే వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చేసుకుంటున్నారు, మనం కూడా అలానే చేసుకోవాలి, ఈ ధోరణి ఎప్పుడూ ఉండకూడదు. ఈ గాలి ఇవన్నీ పక్కన పెడితే హడావిడిగా ఉదయాన్నే బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చక్కగా సాయంత్రం వేళను కూడా ముగ్గును వేసుకోవచ్చు. సాయంత్రం అయ్యేసరికి ముగ్గు ఇంటి ముందు అలా కలగా కనిపిస్తూ ఉంటే అసలు ఎంత బాగుంటుందో. మనసుకి ముఖ్యంగా ప్రశాంతతనిస్తుంది ఈ పనులన్నీ కూడా. అది తెల్లవారుజామున మనం లేచి చూసిన తర్వాత అసలు తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మనం చక్కగా ఉదయాన్నే ఇలా ముగ్గును వేసుకునే పని ఉండదు కదా, ఆ పని ఒక్కదాన్నైనా మనం ఇలా ముందుగా చేసుకుంటే కనుక తగ్గించుకోవచ్చు. చక్కగా ఇంట్లో తెల్లవారుజామున మనం వీలైనంత వరకు కూడా దీపారాధన చేసుకొని చక్కగా పువ్వుల అలంకరణ చేసుకొని ఉన్న దాంట్లో పూజను చేసుకోవచ్చు. దీని గురించి వీడియోలో ఇంకా మాట్లాడతాను. ఇప్పుడైతే ఇక్కడ కనిష్క ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. తనని డ్రాప్ చేసి రావడం, మళ్ళీ ఇంటికి వచ్చి నా పనులన్నీ చూసుకొని మళ్ళీ వెళ్ళి తనని పికప్ చేసుకొని వచ్చామన్నమాట. నేను నేహా ఇద్దరం కలిసి. సో చాలా అంటే చాలా హెక్టిక్గా గడుస్తూ ఉన్నాయి రోజులన్నీ కూడా. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఇంటికి వచ్చిన తర్వాత ఫటాఫట్ లంచ్ ప్రిపరేషన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. ఈరోజు అయితే దోసకాయ పప్పు అలాగే పొటాటో ఫ్రై పిల్లలకి ఇష్టమని లంచ్కి రెడీ చేస్తూ ఉన్నాను. ఫ్రాంక్గా చెప్పాలంటే కిచెన్లో ఎక్కువసేపు ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ఫటాఫట్ ముందు రోజే ఏం చేయాలని అనుకుంటాను, డైరెక్ట్గా వెళ్ళి ఇంకా దానికి కావాల్సినవన్నీ కూడా వాష్ చేసుకోవడం కానీ, వెజిటేబుల్స్ని కట్ చేసుకోవడం కానీ వితిన్ హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేసేసుకొని ఇక నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోతాను. అసలు చెప్పాలంటే వంట చేయడం ఏదో ఒకసారి ఒక అరగంటలో అయిపోతుందిలే అని లేదు కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అని పిల్లలు ఉంటే కనుక ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పాలి. కొన్నిసార్లు నా వర్క్ని అలాగే పిల్లలతో టైం స్పెండ్ చేయడం కానీ, వాళ్ళని చదివించడం కానీ, ఇంకా రిలేటెడ్ థింగ్స్ని ఏమైనా చూసుకోవడం కానీ, ఇలా వంట చేసుకోవడం, ఇంట్లో క్లీనింగ్ విషయాలను చూసుకోవడం, ఇవన్నీ కొంచెం హెక్టిక్గానే అనిపిస్తుంది. బట్ ఐ నీడ్ టు బ్యాలెన్స్ అని అనుకొని ముందుకు వెళ్తూ ఉంటాను. ఒకసారి నాకు నీ ఫోటో నా ఫోటోని ప్రైజ్ వచ్చింది. నాకు ఎప్పుడు వచ్చింది ప్రైజ్ నీకు? అప్పుడెప్పుడో వచ్చింది. అప్పుడెప్పుడో వచ్చిందా? దుబాయ్లో వచ్చింది. నాకు దుబాయ్లో వచ్చిందా? ఓకే. నాన్నతో వెళ్తే ఆడు ఈసారి, సరేనా? చేస్తూ. సో అలా కనిష్కని మోటివేట్ చేస్తూ ఉన్నాం అనమాట. చాలా ఫన్నీగా అనిపిస్తుంది తనతో కన్వర్జేషన్. యాక్చువల్గా రూపేష్ కూడా అక్కడ కంపెనీ కండక్ట్ చేసిన చెస్ టోర్నమెంట్లో తను రన్నరప్ అనమాట. ఈ విషయాన్ని నేను చెప్పానో లేదో తెలియదు. సో ఆ వచ్చిన మొమెంటన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. నిజంగా బయట ఎవరినో రోల్ మోడల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇంట్లో మన పేరెంట్స్ అయినా సరే, లేకపోతే ఇంకెవరైనా ఉంటారు కదా మనకు తెలిసిన సర్కిల్లోనో మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో, వాళ్ళని కూడా మనం ఇన్స్పైరింగ్గా తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు. అన్నింటికి మించి ఇంపార్టెంట్గా పేరెంట్స్ని అలాగే వాళ్ళకి చదువు చెప్పించే టీచర్స్ని రెస్పెక్ట్ ఇవ్వడం మనం చిన్న వయసు నుంచి కూడా పిల్లలకు నేర్పించాలి. ఈ రెండు విషయాలు వాళ్ళ లైఫ్ స్టైల్లో మనం ఇంక్లూడ్ చేయగలిగితే కనుక నిజంగా వాళ్ళ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక డిసిప్లిన్ మెయిన్గా అలవాటు అవుతుంది.
ఇప్పుడు అనుకోకుండా వర్షాలు, అసలు వెదర్ అయితే అస్సలు ఏం బాగుండట్లేదు. ఈ వెదర్కి మెయిన్గా చూసుకుంటే కనుక పిల్లలతో పాటు మనం పెద్దవాళ్ళం కూడా సిక్ అయిపోతూ ఉంటాము. కోల్డ్ అని, ఇన్ఫెక్షన్స్ అని ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం కదా. ఇంట్లో కూడా అదొక రకమైన ఇలా వర్షం పడుతూ ఉంటే స్మెల్ లాంటిది వస్తూ ఉంటుంది, దోమలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాటికి ఒక మంచి చిన్న సింపుల్ టిప్ ఏంటంటే, మనం నార్మల్గా ఆరెంజెస్ అయినా లేకపోతే బత్తాయికాయలు ఉంటాయి కదా, వీటిని పీల్ చేసేసి మనం పడేస్తూ ఉంటాం కదా. సో ఆ పీల్తోనే మనం హ్యాపీగా మంచిగా ఒక గిన్నె తీసుకొని అందులో తగినంత వాటర్ తీసుకొని మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది కదా, ఆ టైంలో ఆరెంజ్ పీల్ని వేసేసి బాగా బాయిల్ అవుతున్న టైంలో అందులోనే ఒక 2-3 లవంగాలు అలాగే దాల్చిన చెక్క ఒక చిన్న అంగుళం సరిపోతుంది. ఇక ఫైనల్గా మొత్తం బాయిల్ అయింది అని అనుకున్నప్పుడు పచ్చకర్పూరం ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. అసలు ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడే మంచి ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది. ఆ ఫ్రాగ్రెన్స్ చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇలా పచ్చకర్పూరం వేసేసిన తర్వాత మనం దీన్ని చల్లారక ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకొని, మనకు ఆవిర్లు వస్తూ ఉంటాయి కదా ఆ ఫ్యూమ్స్ అన్నవి, అవి మొత్తం కూడా ఇంట్లో ఒకసారి చూపించి బెడ్రూమ్స్ కానీ లేకపోతే హాల్ కానీ కిచెన్ కానీ ఇలా వదిలేసామంటే, ఇలా చేసిన తర్వాత చేయక ముందుకి మనకు డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ ఫ్రెష్నెస్ ఫీల్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతాము. అసలు ఇవి చల్లారిన తర్వాత ఈ వాటర్ని ఏం చేయాలి, పడేయాలా అని అనుకుంటే అస్సలు కాదు. ఈ చల్లారిన వాటర్ని కూడా మనం స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో ఫిల్టర్ చేసేసుకొని చక్కగా మనకు మొక్కలు ఉంటే కనుక ఇండోర్ ప్లాంట్స్ అయినా అవుట్డోర్ ప్లాంట్స్ అయినా వాటికి స్ప్రే చేయొచ్చు. ఎలాంటి పురుగులు కానీ చిన్న చిన్న ఇలాంటి చీమలు ఇలాంటివి వస్తుంటాయి కదా, అలాంటి వాటిని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకా ఒక బాటిల్లోకి స్టోర్ చేసుకుంటే కనుక ఫ్లోర్ క్లీనర్ లాగా జస్ట్ 1 క్యాప్ వేసుకుంటే మనం చక్కగా ఇంటిని మొత్తం కూడా శుభ్రపరచుకోవచ్చు. దీంతో కూడా మంచి ఫ్రెష్ ఫీల్ ఉంటుంది ఇంట్లో, ఎలాంటి స్మెల్ కానీ లేకుండా. ఇందాక చెప్తూ ఉన్నాను కదా, బెంగళూరు వెదర్ గురించి అస్సలు ప్రెడిక్ట్ చేయలేము. ఎంత ఎండ ఉంటుందో అప్పటికప్పుడు వర్షం పడిపోతూ ఉంటుంది. సో ఇక సన్లైట్ ఎక్కువగా ఉంటుందని పెన్నివర్డ్ని, ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని మెయిన్ ఎంట్రన్స్ దగ్గర హ్యాంగ్ చేశాను. సో డైరెక్ట్గా పడకపోయినా ఇండైరెక్ట్ సన్లైట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది చూసుకొని. HRE-4. 4 2 after 2 after 3. Yeah. Vared. మళ్ళీ నాకు 10 వర్డ్స్ చూడకుండా రాయాలి, సరేనా? ఈవినింగ్ స్నాక్గా ఇక్కడ ముడిశనగలు ఉంటాయి కదా, వీటిని బాయిల్ చేస్తూ ఉన్నాను. జస్ట్ మనకి ఏంటంటే ముందు రోజే నానబెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అండ్ ఏం చేయాలి, ఏం పెట్టాలి, లేకపోతే ఆ టైంకి బిస్కెట్స్ లేకపోతే చాక్లెట్స్ లేకపోతే ఏదైనా స్నాక్స్ ప్యాకెడ్ ఫుడ్స్ ఇచ్చేయచ్చన్న థాట్ కూడా ఉండదన్నమాట. నేనైతే ఇక్కడ మంచిగా సింపుల్ చాట్ ప్రిపేర్ చేసుకొని తింటూ ఉన్నాను. అండ్ వీళ్ళకైతే ప్లెయిన్ ఇచ్చాను కదా, కనిష్కకేమో టొమాటోస్ కానీ ఆనియన్స్ కానీ అప్పుడప్పుడు ఇష్టం అనమాట. సో నా దగ్గరకు వచ్చి పెట్టమంటూ ఉంది. ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్తానని చెప్పాను కదా, సాయంత్రం వేరైన ముగ్గు అయినా సరే లేకపోతే తెల్లవారుజామున చేసుకునే పూజ గురించి అయినా సరే చాలామందికి చాలా సందేహాలు అలాగే అపోహలు కూడా ఉన్నాయి. మనం చూసుకుంటే కనుక ఇంట్లో బాధ్యతలు ఉంటాయి. పిల్లల విషయమైనా సరే, చదువుల విషయం, ఇంట్లో పనులు, వంట విషయమైనా సరే, ఇవన్నీ చూసుకొని బయట పనులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి తగ్గట్టు మన లైఫ్ స్టైల్ని మనం మౌల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ ఒకలాగా ఉండదు. ఒకరు చేసే ఉద్యోగం మరొకరు చేస్తూ ఉండరు కదా. పక్క వాళ్ళ లైఫ్ ఉన్నట్లే వాళ్ళ లైఫ్ స్టైల్ ఉన్నట్లే మనది కూడా ఉండాలి అనుకోవడం చాలా తప్పు. అండ్ ఇప్పుడైతే మన వ్యూవర్స్కి దుబాయ్ అక్వేరియం చూపించాను కదా, ఇక కంటిన్యూయేషన్గా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను, అస్సలు పోస్ట్ చేయడం కుదరట్లేదు. సో దుబాయ్ అక్వేరియంతో పాటు పెంగ్విన్ కూడా చూసాం కదా, దీనికి సంబంధించిన విశేషాలను అలాగే ఎగ్జాటిక్ స్పీషియస్ అన్నీ కూడా మన వ్యూవర్స్కి షేర్ చేయాలనుకుంటున్నాను.
అది రాక్స్ తీసుకుంటాను. రెగ్యులర్గా అక్వేరియం అంటే ఏదో ఫిషెస్ ఉంటాయిలే అని అనుకుంటాం కదా, అసలు ఇక్కడ లేని వెరైటీ ఉండదు. అలాగే అసలు ఒక్క మాటలో చెప్పాలంటే దుబాయ్ అక్వేరియంలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనకు వావ్ అనిపించేలా ఉంటుంది. చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది. సో డైరెక్ట్గా అంత ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళలేమని అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి. ఆ అమేజింగ్ ఫీల్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఫస్ట్ స్టార్టింగ్లో సీల్ అనమాట. అసలు వీటిని చూస్తూ ఉంటే ఎంత ఫన్నీగా అనిపించాయో వాటి యాక్టివిటీస్ కానీ, అసలు చిన్న చిన్న రాక్స్ ఉంటాయి కదా వాటర్లో, వాటితో ఎంత బాగా ప్లే చేస్తున్నాయంటే అసలు అది కింద పడకుండా నిజంగానే అసలు అమేజింగ్గా ఉంది. వాటి క్యూట్ మూమెంట్స్ని అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఫేసెస్లో ఎగ్జైట్మెంట్ చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ మనకు యాక్చువల్గా మన హౌసెస్లో కానీ అక్కడెక్కడ చూస్తూ ఉంటాం, రెస్టారెంట్స్లో కానీ అవుట్ సైడ్ అలా అక్వేరియంస్ చిన్నగా పెట్టుంటారు. ఒక మీడియం సైజ్ వరకు మనం చూసుంటాము. ఇక్కడ అక్వేరియంస్ చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పచ్చు. అసలు డిఫరెంట్ ఫిషెస్ ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఎంత బిగ్ సైజ్లో ఉన్నాయో. ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే, టు బీ ఫ్రాంక్, టికెట్స్ కొనే ముందు నేను రూపేష్తో అన్నాను అనమాట, నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళు, నేనైతే బయట షాపింగ్ చేసుకుంటూ విండో షాపింగ్ని ఎంజాయ్ చేస్తానని. సో రూపేష్ అయితే అస్సలు ఒప్పుకోలేదు. ఖచ్చితంగా నువ్వు కూడా ఉండాల్సిందే మాతో పాటు అన్నారు. సో ఫస్ట్ అయితే రిగ్రెట్ అయ్యానమాట, అయ్యో ఇంత కాస్ట్ అవసరమా అని. బట్ వెళ్ళిన తర్వాత చెప్పాలంటే వర్త్ విజిట్ అని అనిపించింది. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మనం కావాలనుకున్న లైఫ్లో మనకు దొరకవు. ఎప్పుడైనా దొరికినప్పుడు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాల్సిందే. ఆల్మోస్ట్ 10 years బ్యాక్ కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ దుబాయ్లో ప్లాంటేషన్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంది. అండ్ వెదర్ కూడా ముందుటి కంటే కూడా ఇప్పుడు చాలా బెటర్ అయింది. ఎన్విరాన్మెంట్ కూల్గా ఉండడానికి వీళ్ళు తగినంత ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి. సిటీలో చూసుకున్నా సరే, ఎంత పెద్ద స్కై స్కేపర్స్ ఉన్నా సరే, మనకు మొక్కలు మాత్రం అసలు ఎటువైపు చూసినా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రజెంట్ దుబాయ్ అక్వేరియంలో ఉన్నాం కదా, మోస్ట్లీ చాలామంది అంటూ ఉంటారు కానీ ఆర్టిఫిషియల్గానే వీళ్ళు క్రియేట్ చేస్తారని. కాకపోతే మ్యాక్సిమం రియల్ ప్లాంట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఏ విషయంలోనైనా సరే, ఎందులోనైనా సరే మనం పాజిటివిటీని మాత్రమే వెతుక్కోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ పై. ఎడారిలాగా ఉండడం కంటే కూడా ఏదో ఒకటి క్రియేట్ చేసి ఒరిజినాలిటీని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు కదా, దాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రూఫ్ టాప్ మొత్తం కూడా మనకు రియల్ ప్లాంట్స్. మోస్ట్లీ మనకు ఎక్కువ కనిపించేది మనీ ప్లాంటే. అసలు అది చెప్పాలంటే ఈజీగా గ్రో అయిపోతుంది, అందులో వాటర్ ఉంటుంది కదా. సో ఎలాంటి టెన్షన్, మెయింటెనెన్స్ ఫ్రీ అని చెప్పచ్చు. దుబాయ్ అక్వేరియం గురించి స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను కదా, ఖచ్చితంగా మన వ్యూవర్స్ అందరికీ రెగ్యులర్వి కాకుండా ఎగ్జాటిక్ స్పీషియస్ని ఇక్కడ చూపిస్తాను అని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు టార్టాయిస్ కానీ, టర్టిల్స్ కానీ, లేకపోతే ఫిషెస్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, చాలా క్యూట్గా ఉన్నాయి. అసలు ఇవి కాంబినేషన్ చూస్తున్నారు కదా, వైట్ అండ్ బ్లాక్తో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటి వరకు చాలా ప్లేసెస్ని విజిట్ చేశాం కదా, లైక్ కూర్గ్ కానీ, ఊటీ కానీ, లేకపోతే కేరళ. అసలు అన్నింటిలోకి ది బెస్ట్ ట్రిప్ అంటే దుబాయ్ ట్రిప్ అని చెప్తాము. బ్యూటిఫుల్ మెమరీస్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ని మేము ఇక్కడ పొందాము. దుబాయ్ అక్వేరియం ఎంట్రీ టికెట్స్ ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకు అన్న విషయానికి వస్తే, దానికి మెయిన్ రీజన్ ఇక్కడ చూస్తున్నారు కదా, పెంగ్విన్సే అని చెప్పచ్చు. మనకేంటంటే ఇది ఎక్కడంటే అక్కడ కనిపించేవి కాదు కదా. అండ్ ఫైనల్లీ వీఆర్ హియర్. పిల్లలు ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారో మేము కూడా అంతే ఎగ్జైటెడ్గా ఉన్నాం. అండ్ ఇక్కడ చూస్తారు కదా, డిఫరెంట్ అసలు కొన్ని థౌజండ్స్ ఆఫ్ షార్క్స్ ఇక్కడ ఉన్నాయంట. సో అన్నింటినీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, లేకపోతే వాటి గురించి మనకు నాలెడ్జ్ని ఇవ్వడం కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో మనకు ఆ గైడ్స్ ఉంటారనమాట. ఇక్కడ కూడా మనకు టికెట్ ప్రైజెస్ అన్నవి వేరీ అవుతాయి. ఇక్కడ లోపలే మనకు అక్వేరియంలో మెర్మైడ్ ఫోటోషూట్ ఆ సెటప్ కూడా ఉంటుంది. సో దానికి వెళ్ళాలనుకుంటే డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. మనకు పెంగ్విన్స్ని విజిట్ చేయాలంటే డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే
ఫుడ్ని మనం డైరెక్ట్గా ఫీడ్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుందన్నమాట. దానికి సపరేట్గా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మేము ఇక్కడ స్పెషల్గా పెంగ్విన్ విజిట్ చేయడానికి తీసుకున్నాం కాబట్టి సో ఆ వేలోనే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఆన్ ద వే మొత్తం కూడా అన్నిటినీ కవర్ చేసుకోవచ్చు. అసలు వీడియోకి వాయిస్ మొత్తం ఇచ్చేస్తున్నాను, కానీ ఈ విషయం అడగడం మర్చిపోయాను. అసలు వాయిస్ చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది కదా. సో ప్లీజ్ కొంచెం సెట్ అయ్యేంత వరకు ఇగ్నోర్ చేయండి వాయిస్ని అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్లాస్ బ్రిడ్జ్ వాక్ అయితే అసలు అమేజింగ్గా ఉంటుంది. అసలు ఎంత ఫన్నీగా ఉంటుందో చూస్తున్నారు కదా. క్యాట్ వాక్ లాగా చేస్తుంది అనమాట కనిష్క అయితే. అండ్ రూపేష్ నేను ఇద్దరం కలిసి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆహా, ఆ ఫీల్ అసలు మాటల్లో చెప్పలేము. అండ్ ఫైనల్గా చూసారు కదా, సో ఇద్దరు కూడా యాడ్ అయిపోయారు మాతో పాటు. అండ్ ఇక్కడికి వచ్చేసాం మనం పెంగ్విన్స్ చూడడానికి. ఇక్కడ ఎన్ని పెంగ్విన్ వెరైటీస్ ఉంటాయి, అసలు వాటి నేమ్స్ ఏంటి, వాటి లైఫ్ స్టైల్ ఏంటి, మొత్తం కూడా మనకు క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఎవరైనా స్పీచ్ కానీ లేకపోతే ఎస్సే రైటింగ్ కానీ డిఫరెంట్ టాపిక్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఒక ఐడియా కూడా ఉంటుందని కిడ్స్ కూడా చూస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని క్లియర్గా మొత్తాన్ని కూడా షూట్ చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దుబాయ్ అక్వేరియం గురించి మాత్రమే కాదు, మేము విజిట్ చేసిన ప్రతి ప్లేస్ డీటెయిల్గా నేను మన వ్యూవర్స్కి ఇన్ఫర్మేషన్ అందించడానికి ట్రై చేస్తూ ఉంటాను. దాన్నే కొంచెం రెగ్యులర్ వేలో కాకుండా కొంచెం ప్రజెంటేషన్ వైజ్గా కానీ ఎక్స్ప్లెనేషన్ విధానం కానీ ప్రతిదీ కూడా యూనిక్గా ఉండే విధంగా చూసుకుంటాను. ఒక్కసారిగా పెంగ్విన్స్ని చూడంగానే నా ఫేస్లో ఆ గ్లో చూస్తూ ఉన్నారు కదా, ఆ హ్యాపీనెస్ నా మాటల్లో చెప్పలేను. అండ్ పిల్లలైతే ఇక ఆ గ్లాస్కి అంటుకుపోయారనమాట. ఇంకా కిడ్స్ ఇద్దరికి కూడా ఇలాంటి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు, లైఫ్ టైం మెమరీగా ఉన్నందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ పెంగ్విన్ సెటప్ చూసుకుంటే కనుక కంప్లీట్గా మనకు మంచు ప్రాంతాల్లోనే ఇవి ఉంటాయి కనుక అలాంటి ఎన్విరాన్మెంట్నే ఇక్కడ సెట్ చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం చూస్తే కనుక ఇవి ఎక్కువగా మూవ్ అవుతున్నాం, ఎక్కడ అక్కడ స్టాచ్యూస్ లాగా నిల్చుండిపోయాయి. కాకపోతే చాలా తక్కువ అలా తిరగడం కానీ వాక్ చేయడం కానీ కనిపిస్తుంది అనమాట. సో వాటి కోసం అలా వెయిట్ చేస్తూ అందరూ విజిటర్స్ మొత్తం కూడా నిల్చుండిపోయారు. కనిష్కకి నీహాకి అయితే ఆ పెంగ్విన్స్ని ఏవో క్యూట్ బేబీస్ లాగా ట్రీట్ చేస్తారనమాట, మాట్లాడడం కానీ వాటిని పిలవడం కానీ. ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చిన తర్వాత ఆ పెంగ్విన్స్తో కిడ్స్ ఫొటోస్ తీయకుండా ఉంటామా, అలా వీళ్ళ ఫోటో సెషన్స్ కూడా అయ్యాయన్నమాట ఇక్కడ. ఇలా పెంగ్విన్స్ని చూస్తూ ఉంటే రియలిస్టిక్గా ఐలాండ్లో మనం ఉన్నట్లే అనిపిస్తుంది అనమాట. ఆ ఫీల్ అయితే చాలా బాగా అనిపించింది. గంటల తరబడైనా సరే అలా నిల్చొని వాటిని చూస్తూ ఉండిపోవద్దు, అంత క్యూట్గా ఉన్నాయి చూడ్డానికి. ఫైనల్గా పెంగ్విన్స్ వాక్ చేయడం మీరు కూడా చూసేయండి, ఎంత క్యూట్గా ఉందో కదా. సో ఇవి డైరెక్ట్గా అలా రాక్స్ మీద నిల్చొని అదర్ సైడ్ మనకు స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. డైరెక్ట్గా అలా జంప్ చేసేస్తూ ఉన్నాయి ఫాస్ట్గా. అండ్ బ్యాక్ రావడం కూడా ఆ వాటర్లో నుంచి అలా ఫ్లై అయిపోతూ ఉంటే అసలు ఎంత బాగుందో చూడడానికి. మనం ఇక్కడ చూస్తే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ పెంగ్విన్కి డిఫరెంట్ ట్యాగ్స్ ఉన్నాయి కదా. సో వాటిని ఈజీగా రికగ్నైజ్ చేయడానికి, వాటికి ఫీడ్ చేయడానికైనా లేకపోతే పర్సనల్గా వాటిని ట్రీట్ చేయడానికైనా ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటా. దేని గురించి అయినా సరే డీప్గా వెళ్తే ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చో అసలు. పెంగ్విన్స్ని అయితే చూసేసాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ స్టెప్స్ మీద నుంచి కిందకి వెళ్తున్నారు కదా. సో ఫిషెస్కి, షార్క్స్కి, డిఫరెంట్ స్పీషియస్కి డైరెక్ట్గా ఫీడ్ చేయడానికి ఆప్షన్ ఉంటుందన్నమాట. సో దీనికి కూడా స్పెషల్గా ఎంట్రీ ఫీ ఉంటుంది. ఉన్న తక్కువ టైంని యూటిలైజ్ చేసుకొని పిల్లలు కూడా ఎగ్జైటెడ్గా ఫీల్ అవ్వాలి కనుక సో పెంగ్విన్ ఆప్షన్కి వెళ్ళాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, జెల్లీ ఫిష్ నుంచి హార్స్ ఫిష్ కానీ, అసలు చెప్పాలంటే డాల్ఫిన్ ఎగ్స్ అయినా సరే, ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది, మీరు కూడా చూసేసేయండి.
ఇందాక చెప్తూ ఉన్నాను కదా, మనకి ఎటు చూసినా సరే మనీ ప్లాంట్స్ కనిపిస్తాయని. అసలు ఈజీ మెయింటెనెన్స్, చెప్పాలంటే లో మెయింటెనెన్స్ అని చెప్పచ్చు. వీటి గ్రోత్ కూడా వాటర్లో చాలా బాగుంటుంది. ఓవరాల్గా చూసుకుంటే టోటల్ దుబాయ్ అక్వేరియంని మొత్తం ఇలా గ్రీనరీతో డెకరేట్ చేయడం నిజంగా చాలా బాగా అనిపించింది. ఇక్కడ రాక్స్తో ఒక స్మాల్ పాండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత మనం ఫిషెస్ని టచ్ చేయొచ్చు. బట్ వాటిని ఏంటంటే ఇలా డ్రాగ్ చేయడం కానీ, పట్టుకొని గట్టిగా నొక్కడం కానీ ఇలాంటివి చేయకూడదు. జస్ట్ మనం హ్యాండ్స్ని అయితే అందులో పెట్టచ్చు. మ్యాక్సిమం మనం ఎలాంటి హార్మ్ ఆ ఫిషెస్ చేయకుండా ఉండడానికే ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఇక్కడ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్స్ వేయడంలో ఎక్కడా వెనకాడరు. అటు ట్రాఫిక్ రూల్స్ అయినా సరే, ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కాన్షియస్గా ఉండి తీరాల్సిందే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫారెస్ట్లో మనకు బ్రిడ్జెస్ ఉంటాయి కదా, లైక్ వుడెన్తో చేసినవి, అలాంటి సెటప్ ఇక్కడ ఉందన్నమాట. దీని మీద నడుస్తూ ఉంటే అలా స్వింగ్ అవుతూ ఉంటుందన్నమాట. నిజంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా అనిపించింది. అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? జిజాంటిక్, అసలు బిగ్ సైజ్ క్రోకోడైల్స్ ఉన్నాయి. ఇంతవరకు ఎప్పుడు కూడా చూసాను. అసలు కింద ఏరియా మొత్తం అవి ఫిల్ అయిపోయిందనమాట. ఇటు నుంచి అటు వరకు అంత బిగ్ సైజ్లో ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చూస్తుంటేనే అసలు భయంకరంగా ఉంటుందన్నమాట. అండ్ పిల్లలకైతే ఎటువంటి భయం లేదనుకోండి. కనిష్క నిహా చూస్తున్నారు కదా, మనకేంటంటే ఆ క్రొకోడైల్కి గ్లాస్ పక్కనే మనకు ఇలా ఆర్టిఫిషియల్ క్రొకోడైల్ ఉంటుంది. సో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి కూడా ది బెస్ట్ ప్లేస్ అనిపించింది. ఆర్టిఫిషియల్ అని దగ్గరికి వెళ్ళేంత వరకు తెలియదు, అసలు చాలా రియలిస్టిక్గా ఉంది. అండ్ పెద్దగా ఇక్కడ చూస్తున్నారు కదా, పక్కనే అక్వేరియం ఉంటుందన్నమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్, అసలు చెప్పాలంటే క్రొకోడైల్స్ ఒకవైపున అసలు చూస్తూ ఉంటేనే అసలు అమ్మో గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా స్వాన్స్ అన్నీ కూడా ఫ్లై అవుతున్నట్లు ఒక సెటప్, ఆ మ్యూజిక్, అసలు ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించింది? కనిష్క ఫస్ట్ డే ఆఫ్ స్కూల్, మీ అందరి బ్లెస్సింగ్స్ తనకు ఉండాలని, పిల్లలిద్దరికీ కూడా నిహాన్ కనిష్కకి వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని మీ అందరూ కోరుకుంటారని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ, మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.